అందరికీ నమస్తే అండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో సిఐడికి ఒక పెద్ద పని పడింది. గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్ మీద, అంటే మద్యంలో వాళ్ళు అమలు చేసిన విధానాలు, వాళ్ళ కొనుగోళ్ళు, ఆర్డర్లు, పుట్టుకొచ్చిన కొత్త బ్రాండ్లు, ఆ కల్తీ మద్యము, ఈ వ్యవహారం మొత్తం మీద కూడా సిఐడి విచారణకు దిగింది. తెలుగుదేశం పార్టీ ఆరోపణ ఏంటంటే 40,000 కోట్ల వరకు స్కామ్ జరిగింది లిక్కర్లో అని చెప్తున్నారు. 40,000 కోట్లైనా 4,000 కోట్లైనా 4 కోట్లైనా సరే స్కామే, తప్పే. కాబట్టి దానిలో సిఐడి రంగంలోకి దిగింది కాబట్టి మొత్తం పూర్వపరాలు అన్నీ చూస్తారు. ఆ లిక్కర్ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చినప్పటి నుంచి ప్రభుత్వ మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు లేవు, వీళ్ళు డైలీ కలెక్ట్ అవుతున్న క్యాష్ని ఎక్కడే తీసుకెళ్తున్నారు, ఏ కంపెనీల నుంచి ఆర్డర్లు ఇస్తున్నారు, పర్టికులర్గా ఒక 4-5 కంపెనీలకే, డిస్టిలరీస్కే ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయంట. మొత్తం గత 5 ఏళ్లలో కేవలం 4-5 కంపెనీలకు మాత్రమే ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి. 100 కోట్ల ఆర్డర్స్ ఉన్నాయి. 75% ఆర్డర్స్ ఒక 4 కంపెనీలకే ఉన్నాయి. ఇంకా మిగిలిన కంపెనీ అన్నిటికి కలిపి ఒక 25% ఆర్డర్స్ ఉన్నాయి. ఇది అనుమానాలకు తావిస్తోంది. ఈ 75 ఆర్డర్స్ ఉన్న కంపెనీలు ఎవరివి, దానిలో డైరెక్టర్లుగా ఎవరున్నారు, వాళ్ళకి అంత ఇవ్వడానికి కారణం ఏంటి, వాళ్ళకి ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా జరిపించారు, ఈ కొత్త బ్రాండ్లు పుట్టించినవన్నీ కూడా వాళ్ళ దగ్గర నుంచే వచ్చాయి. ఇలా అనేక రకాల అనుమానాలు ఉన్నాయి. లిక్కర్ విషయంలో ఎంత డెప్త్గా వెళ్ళినా సరే సబ్జెక్ట్ బయటకు వస్తుంది. ప్లస్ ప్రజలు కూడా చాలా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మద్యం తాగే వాళ్ళు గత 5 ఏళ్లలో బాధితులు వాళ్ళు. ఆ బాధితులందరూ కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. అసలు గత 5 ఏళ్లలో ఎటువంటి స్కామ్ జరిగిందా అని. ఎట్టకేలకు వాసుదేవ్ రెడ్డి గారు దొరికారు. ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్, ఆ కార్పొరేషన్కు ఎండీగా ఉన్న వాసుదేవ్ రెడ్డి గారు నిన్న సిఐడి పోలీసులకు దొరికారు. ఆయన ఇప్పుడు దానికి సంబంధించి కొన్ని కీలకమైన స్టేట్మెంట్స్ ఇస్తారు. ఎక్కడెక్కడ ఆర్డర్స్ ఇచ్చారు, ఎలా కొనుగోలు చేశారు, ఈ లావాదేవీలు అన్నింటి మీద ఆయన చెప్తే దాన్ని బట్టి సిఐడి ముందుకెళ్తుంది. అయితే ఇక్కడ ఒక పెద్ద అనుమానం, ఒక పెద్ద డౌట్ అనుమానం ఉందన్నమాట అందరికీ. అదేంటంటే ఖచ్చితంగా లిక్కర్లో పెద్ద తలకాయ జగన్మోహన్ రెడ్డి గారే ప్రభుత్వానికి బాస్. ఆయనకు తెలిసే ఏ వ్యవహారమైనా జరగాలి. పైగా కొంతమంది వైసీపీలోనే ఉన్న ఒక 2-3 పెద్ద తలకాయల ద్వారా దీన్ని నడిపించారు. వాళ్ళు బినామీలుగా ఉన్న కంపెనీలకే ఈ డిస్టిలరీస్ ఆర్డర్స్ ఇచ్చాయి అనేది ఒక పెద్ద ఆరోపణ. అంటే ఈ అఫీషియల్గా జరగాల్సిన ట్రాన్సాక్షన్స్ 70% అన్అఫీషియల్గా జరిపించి భారీగా వెనకేసుకున్నారనేది. అయితే ఈ లిక్కర్ స్కామ్లో బీజేపీ పెద్దలకు కూడా కొంతమందికి వాటాలు ఉన్నాయనేది ఒక పెద్ద అనుమానం మాత్రమే. బీజేపీ పెద్దలు డైరెక్టర్లుగా ఉన్న కంపెనీల నుంచి కూడా ఆర్డర్స్ తీసుకున్నారని, ప్లస్ ఇక్కడ సంపాదించిన అవినీతిలో కొంత వాటా బీజేపీ పెద్దలకు కొన్ని రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా ఖర్చు చేసి ఉంటారని, లేదా మరో రకంగా అయినా సరే బీజేపీకి లబ్ధి చేసి ఉంటారని ఒక అనుమానం. ఎందుకు ఈ అనుమానం పుట్టిందయ్యా అంటే గత 5 ఏళ్లలో బీజేపీ వైసీపీ ఫ్రెండ్సే. వాళ్ళు అఫీషియల్గా పొత్తు పెట్టుకుపోయినప్పటికీ వాళ్ళు ఫ్రెండ్సే. గత 5 ఏళ్ళు కూడా ఇద్దరు కలిపే రాజకీయం చేశారు. ఒక రకంగా బయటికి కనిపించలేదు, కానీ ఇంటర్నల్గా చాలా వ్యవహారాల్లో ఒకరినొకరు సహకరించుకున్నారు. కేంద్రంలో వచ్చిన ప్రతి బిల్లుకి కూడా అడ్డంగా వైసీపీ మద్దతు ఇవ్వడం, వీళ్ళు ఏమడిగినా సరే కేంద్ర పెద్దలు సపోర్ట్ చేయడం, ఇక్కడ జరుగుతున్న ప్రతి తప్పుని కూడా చూసి చూడనట్టు వదిలేయడం. వివేకానంద రెడ్డి గారి కేసు దగ్గర నుంచి, విగ్రహాల ధ్వంసం దగ్గర నుంచి, అంతర్వేది రక్తం దగ్ధం, డాక్టర్ సుధాకర్ కేసు, ఇలా అనేక వ్యవహారాల్లో సిబిఐ తలదూర్చిన, పట్టు బిగించే అవకాశం ఉన్నప్పటికీ వదిలేయడం, ఇలా కొంత ఫేవర్స్ చేశారు. బీజేపీ పెద్దలు వైసీపీ ప్రభుత్వానికి ఫేవర్ చేశారు, వైసీపీ వాళ్ళు కూడా బీజేపీతో అలాగే ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్య కూడా మంచి అవగాహన ఉంది గత 5 ఏళ్ళు. ఈ అవగాహనలో భాగంగా ఈ లిక్కర్ ట్రాన్సాక్షన్స్ కూడా కొంత 2 పార్టీలకి మధ్య జరిగి ఉంటాయి అనే అనుమానాలు ఉన్నాయి. అందుకని అదే బీజేపీ ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉండడం, అదే బీజేపీతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ డైరెక్ట్గా పొత్తులో ఉండడం, ఎన్డీఏలో భాగస్వామిగా ఉండడం, కాబట్టి మేబీ తెలుగుదేశం పార్టీ అండ్ జనసేనకు ఈ లిక్కర్ స్కామ్లో డెప్త్గా వెళ్ళాలి, మొత్తం వివరాలన్నీ తెలుసుకోవాలి అని
అనిపించవచ్చు టీడీపీ అండ్ జనసేనకు. కానీ బీజేపీకి ఆ సిన్సియారిటీ, ఆ సీరియస్నెస్ ఉండకపోవచ్చు. అందుకే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో బహుశా బీజేపీ ఏమైనా అడ్డుకుంటుందా, అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి. ముఖ్యంగా ఢిల్లీ ఎన్నికల వరకు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఇప్పుడు ఢిల్లీని లిక్కర్ స్కామ్ కుదిపేస్తోంది. ఆ లిక్కర్ స్కామ్ని ప్రజలు ఎంత మేరకు పట్టించుకున్నారు, అరవింద్ కేజ్రీవాల్ గారిని జనం దోషిగా చూస్తున్నారా, అవినీతి పరుడుగా చూస్తున్నారా లేదా అతను అరెస్ట్ అయ్యాడు కాబట్టి అతని మీద ఏమైనా సింపతి చూపిస్తున్నారా అనేది బీజేపీకి ఒక క్లారిటీ రావాలి. అవి రావాలి అంటే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగియాలి. అప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విషయంలో కూడా బీజేపీ కాస్త డ్రామాలు ఆడుతుంది, ఒయా మీడియాగా సంబంధం లేనట్టు. అక్కడ చూసిన తర్వాత తెలంగాణలో ఈ కవిత గారికి సంబంధించి ఈ లిక్కర్ స్కామ్ మీద ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ విషయంలో పవర్ పరంగా అంటే అధికారికంగా, పొలిటికల్గా అన్ని విధాల ఇక్కడ ప్రభుత్వానికి, సిఐడికి సహకరించాలా, లేదా ఏమైనా అడ్డు పెట్టాలా, అడ్డం తిరగాల, జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించాలా అనే విషయంలో బీజేపీ పెద్దలు ఒక నిర్ణయం తీసుకుంటారనమాట. సో ప్రస్తుతానికి అప్పటి వరకు ఈ విచారణ సాగుతూనే ఉంటుంది తప్ప ఏమీ ఫైల్స్ మూవ్ అవ్వవు, ఏమీ సంచలనాలు జరగవు. మేబీ నోటీసులు ఇస్తే ఇస్తారు, వాళ్ళకో నోటీసులు ఇస్తారు, విచారణకు పిలిపిస్తారు తప్ప ఇందులో పెద్ద పెద్ద అరెస్టులు ఉంటాయనో, లేదంటే సంచలనాలు ఉంటాయనో, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తారనో అని మాత్రం ఆశించడం అనవసరం. అంత భారీ ట్విస్టులు కానీ, సెన్సేషన్స్ కానీ ఉండే అవకాశం లేదు. ఎప్పుడు వరకు బీజేపీ ఒక నిర్ణయం, ఒక స్టాండ్లోకి వచ్చే వరకు. బీజేపీ వాళ్ళు అప్పటికే రారు, ఎందుకంటే వాళ్ళ వాటాలు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉంటాయన్నమాట. థ్యాంక్ యూ.